హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈ యొక్క వీడియోలో మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 విజేత గురించి చూడబోతున్నాం. ఇది 2026 న్యూస్ అయినప్పటికీ మనకు డెఫినెట్గా ఎగ్జామ్ అడిగే అంశం ఇది అనమాట. ఓకే, మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరంటే దక్షిణాఫ్రికా. ఎక్కడండి? దక్షిణాఫ్రికా అనమాట. ఒకసారి చూస్తే 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవడం జరిగింది. చూడండి, సో ఈ యొక్క ఎప్పటి నుంచి ఉంది ఈ యొక్క సౌత్ ఆఫ్రికా, మరి ఫర్ ద ఫాస్ట్ 27 ఇయర్స్ నుంచి వీళ్ళకి రాలేదు. ఇప్పుడు 2025లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ను గెలుచుకోవడం జరిగింది. మరి ఫైనల్ మ్యాచ్ ఎవరి మధ్య జరిగిందంటే దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే ఎయిడెన్ మార్క్రమ్. ఇప్పటి వరకు 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లు జరగగా అందులో విజయం ఒకసారి చూద్దాం. సో ఇంతవరకు ఎన్ని జరిగినాయి? సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లు మొత్తం 3 జరిగింది. ఎన్ని జరిగాయి? మొత్తం 3 జరిగాయి. ఆ 3 చూస్తే ఫస్ట్ చూసినట్టయితే మనకు న్యూజిలాండ్ విజేత 2021లో జరిగింది. సో 2021లో జరిగింది. రన్నర్ అప్ ఎవరంటే ఇండియా, బ్యాడ్ లక్ మనకు. సో రెండవసారి రెండవ విజేత ఎవరంటే ఆస్ట్రేలియా, 2023లో జరిగింది. అప్పుడు రన్నర్ అప్ ఎవరు? ఇండియానే. మరి మూడోసారి ఎవరు గెలుచుకోవడం జరిగిందంటే దక్షిణాఫ్రికా, 2025లో జరిగింది. రన్నర్ అప్ ఎవరంటే ఆస్ట్రేలియా. మరి 2027 అంటే ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది 2 years వన్స్ జరుగుతూ ఉందని మనకు తెలుస్తుంది కదా ఇక్కడ. కాబట్టి ఫస్ట్ విజేత ఎవరు? సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫస్ట్ విజేత ఎవరంటే న్యూజిలాండ్, రెండవ విజేత ఎవరంటే ఆస్ట్రేలియా. ఈ రెండింటిలో కూడా ఇండియా రన్నర్ అప్ అయింది. మరి మూడవ ఎవరు గెలుచుకోవడం జరిగిందంటే దక్షిణాఫ్రికా గెలుచుకోవడం జరిగింది. సో రన్నర్ అప్ ఎవరంటే ఆస్ట్రేలియా. మరి ప్రైజ్ మనీ ఎంత అంటే విజేత అయినటువంటి దక్షిణాఫ్రికాకు 31.05 crores జరిగింది. రన్నరప్ అయినటువంటి ఆస్ట్రేలియాకు 18.63 crores అనమాట. సో మూడో స్థానం వరకు వచ్చింది భారత్, వచ్చింది 12.4. చూసారా? సో ఫస్ట్ 2 సార్లు రెండో ప్లేసు, మరి మూడో స్థానం వరకు అంటే భారత్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా అంటే సెకండ్ మళ్ళీ సెకండ్ ప్లేస్, ఇక్కడ థర్డ్ ప్లేస్ ఇండియా. మరి అబౌట్ WTC చూసినట్టయితే ఇక అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ వాళ్ళే. ఓకే, దీన్ని ఎవరు నిర్వహిస్తారు మిత్రమా? సో ఐసీసీ వాళ్ళు నిర్వహిస్తారు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మరి ఫార్మేషన్ ఎప్పుడంటే ఇది టెస్ట్ క్రికెట్ ఎవ్రీ 2 years జరుగుతుంది, 2 నెలలకు ఒకసారి జరుగుతుంది. సో ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అనుకుంటే ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే మనకు 2019 నుంచి 2021 వరకు జరిగింది. విజేత ఎవరంటే న్యూజిలాండ్. మరి సెకండ్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 2021 to 2023 మధ్య జరిగింది. విజేత ఎవరంటే ఆస్ట్రేలియా. మరి థర్డ్ ఎడిషన్ ఎవరంటే ఓకే, సో థర్డ్ ఎడిషన్ ఎవరంటే 2023-24 మధ్య జరిగింది సౌత్ ఆఫ్రికా. మరి ఫోర్త్ ఎడిషన్ ఎప్పుడు జరుగుతుందంటే సో ఫోర్త్ ఎడిషన్ అనేది 2025-2027 అంటే మన 27లో ఇది వస్తుందన్నమాట. మరి నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని పాల్గొంటే 9 టీమ్స్ పాల్గొనే దీంట్లో. ఓకే, సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మొత్తం 9 జట్లు పాల్గొంటాయి. మోస్ట్ రన్స్ ఈ యొక్క టెస్ట్ మ్యాచ్ మోస్ట్ రన్స్ ఎవరంటే జో రూట్ ఎవరైనా న్యూజిలాండ్. సో మొత్తం 5543 రన్స్ కొట్టడం జరిగింది. మరి మోస్ట్ వికెట్స్ ఎవరు తీసుకోవడం జరిగింది దీంట్లో అంటే నాథన్ లియోన్. సో మొత్తం 210 వికెట్ తీసుకోవడం జరిగింది. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే దుబాయ్లో ఉంది. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే దుబాయ్లో ఉంది. మరి ఐసీసీ చైర్మన్ ఇప్పుడు ఎవరంటే భారతదేశానికి చెందినటువంటి జైషా. వీళ్ళ ఫాదర్ వచ్చేసి మనకు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు, అమిత్ షా. ఓకే, ఇది మనకు కాబట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లు ఇంతవరకు 3 ఎడిషన్లు జరిగినాయి. సో ఫస్ట్ ఎడిషన్ విజేత న్యూజిలాండ్, సెకండ్ ఎడిషన్ విజేత ఓకే ఎవరు మనకు ఆస్ట్రేలియా, మూడవ ఎడిషన్ సౌత్ ఆఫ్రికా. కానీ ఫస్ట్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్లో సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. మరి థర్డ్ ఎడిషన్లో థర్డ్ ప్లేస్ ఇండియా ఉంది. అట్లీస్ట్ ఫోర్త్ ఎడిషన్ అయినా సరే ఇండియా గెలవాలనేసి మనందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి మొత్తం ఎన్ని జట్లు ఆడుతాయి ఇప్పుడు 2025-27 ఎడిషన్ అంటే 9 జట్లు ఆడుతున్నాయి. మరి యొక్క వరల్డ్ టెస్ట్ దాంట్లో ఎవరు హైయెస్ట్ స్కోర్ చేశారు అంటే జో రూట్, న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి జో రూట్ చేయడం జరిగింది. మోస్ట్ వికెట్స్ ఎవరంటే నాథన్ లియోన్. మరి ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే దుబాయ్లో ఉంది. మరి ఐసీసీ యొక్క చైర్మన్ ఎవరంటే జైషా, అమిత్ షా గారి కుమారుడు అనమాట. సో ఇది మిత్రమా, కంపల్సరీగా మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక ఫుల్ కోర్స్ కావాల్సిన వాళ్ళు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు అన్ని రకాల ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడుతుంది అనమాట. ఇది గ్రూప్ 2 మొదలుకొని గ్రూప్ 1 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు. సో ప్రతి పోటీ పరీక్షకు ఉపయోగపడే విధంగా మన కరెంట్ అఫైర్స్ అనేది ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్తున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.